దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చక స్వాములు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భాలయంలో చాగంటి వారు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అవతల బయలుదేరి వస్తే ఈశ్వరుడు అంత, కానీ ఆయనకి ఆ అర్జీ వ్రాసుకోవడం కూడా రాదు. ఎవరో చదువుకున్న వారు అర్జీ వ్రాసి ఎకరాల భూమి అర్జీ వ్రాసిన వాడికి ఇస్తారా? చదువు రాకపోయినా వేడి కూర్చోవడం అవకాశం ఉండదు. కానీ మీ అదృష్టం ఏమిటంటే మీరు ఈ చుట్టుపక్కలే ఉన్నారు కాబట్టి చక్కగా తెల్లవారుజామున బయలుదేరి వస్తే ఈశ్వరుడు అంత, కానీ ఆయనకి ఆ అర్జీ వ్రాసుకోవడం కూడా రాదు. ఎవరో చదువుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి నాకు అర్జీ వ్రాసి పెట్టండి అన్నాడు. ఆ చదువుకున్న వారు అర్జీ వ్రాసి పెట్టారు. ఇప్పుడు కలెక్టర్ 5 ఎకరాల భూమి అర్జీ వ్రాసిన వాడికి ఇస్తారా? చదువు రాకపోయినా ముద్ర వేసినటువంటి వ్యక్తికి ఇస్తారా 5 ఎకరాల భూమి? ఎక్కువ ఉంటుంది. ఇటువంటి క్షేత్రాలు చేసుకోవాలి అంటే మరీ ఖరీదుగా ఉంటుంది. కానీ ఇప్పుడే నేను విన్నాను, ఇలాంటి హోమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప సర్వసాధారణంగా ప్రదోష వేళ అయితే, ప్రదోష వేళ అంటే దోషము అంటే చీకటి అని అర్థం సంస్కృతంలో. ప్రదోషము అంటే చీకటి పడడానికి ముందున్నటువంటి కాలం, అంటే వెలుతురు వెళ్ళిపోయి చీకటి వచ్చేటటువంటి సమయం. అటువంటి ప్రదోష వేళలో శివాలయంలో దర్శనం చేస్తారు. కానీ విష్ణువాలయాలలో నరసింహస్వామి దర్శనంలో పశ్చిమ దిక్కు గురించి చెప్పే ఏంటారు. పశ్చిమం మన జీవితానికి దేనికి గుర్తు అంటే శరీరం వదిలిపెట్టేయడానికి గుర్తు. జీవిత అస్తమయం. ఒకడు